హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్టార్ అండ్ హోమ్. ఇవాళ మన వీడియోలో శనగపిండి యూజ్ చేయకుండా బజ్జీలను ఎలా తయారు చేసుకుందామో వీడియోలో అయితే చూసేద్దామండి. గ్యాస్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతుంటారండి బజ్జీలు తినడానికి. ఇలా అయితే అచ్చం శనగపిండితో చేసిన బజ్జీలు లాగానే ఉంటాయండి. టేస్ట్ అయితే చాలా చాలా అద్భుతంగా ఉంటాయి అండ్ హెల్త్కి కూడా చాలా మంచిదండి. ఇప్పుడు ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం. చూడండి, మినుబేలను అయితే ఈ విధంగా ఒక 3 లేదా 4 గంటల సేపు, కనీసం 2 గంటల సేపు అయినా నానబెట్టుకోండి. ఇక్కడ నేను ఒక కప్ దాకా మినపగుళ్ళను అయితే తీసుకున్నాను. వాటిని నీట్గా 2 సార్లు వాష్ చేసి 2-3 గంటల సేపు అయితే నానబెట్టుకున్నాను. 2-3 గంటల తర్వాత ఒక మిక్సీ జార్లోకి అయితే వేసేసుకొని మెత్తగా అయితే మిక్సీ వేసుకోవాలి. ఇలా వేసుకున్న పిండిని ఒక అరగంట పాటు అయితే ఒక అరగంట పాటు అయితే ఫ్రిడ్జ్లో ఉంచుకోవాలండి. ఇలా ఫ్రిడ్జ్లో ఉంచుకోవడం వల్ల బజ్జీలు అయితే చాలా పర్ఫెక్ట్గా వస్తాయి, అలానే చాలా స్పాంజీ లాగా అయితే ఉంటాయండి. ముందుగా మనం పచ్చిమిర్చీలను అయితే పొడవుగా ఉన్న వాటిని తీసుకొని మధ్యలో ఒక ఫోల్డింగ్ అయితే కట్ చేసుకోవాలండి. ఈ విధంగా అన్నీ కట్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి. ముందుగా మనం ఫ్రిడ్జ్లో పెట్టుకున్న పిండిని అయితే తీసి ఒకసారి ఉప్పు అయితే చెక్ చేసుకోవాలి. సాల్ట్ వేసుకొని మొత్తం అంతా కలిసేలాగా కలుపుకోవాలి. మీ రుచికి సరిపడా సాల్ట్ అయితే సరిపోయిందో లేదో ఒకసారి అయితే కన్ఫామ్గా చెక్ చేసుకోండి. ఎందుకంటే సాల్ట్ తక్కువ ఉన్నట్లయితే టేస్ట్ అంతగా బాగుండవు. సాల్ట్ అయితే కరెక్ట్గా పర్ఫెక్ట్గా సరిపోవాలి. ఇలా కలుపుకొని పక్కన ఉంచుకున్న తర్వాత ఒకసారి ఆయిల్ని అయితే బాగా హీట్ చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు మనం మిరపకాయలను అయితే డిప్ చేసుకోవాలండి ఈ పిండిలోకి. బజ్జీలు చేసేటప్పుడు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, మిరపకాయ బజ్జీలు చేసేటప్పుడు మిరపకాయ అయితే హాఫ్గా అయితే పిండి అంటించుకొని అయితే ఉండాలండి. చూడండి, మిరపకాయ బజ్జీలకు అయితే చాలా మంచి టేస్ట్ అయితే వస్తుంది. ఎప్పుడు కూడా మిరపకాయ బజ్జీలు చేసేటప్పుడు సగం మిరపకాయ అయితే కనిపించినట్లయితే బజ్జీలు అయితే చాలా టేస్టీగా ఉంటాయండి. మీరు ఒకసారి ఇలా ట్రై చేయండి. ఎప్పుడైనా మొత్తం మిరపకాయని ముంచేయనట్లుగా ఇలా హాఫ్ మిరపకాయ కనిపించేటట్లుగా అయితే బజ్జీలను అయితే వేసేసుకోండి. పిండిలో డిప్ చేసుకొని చూడండి, ఈ విధంగా వేసుకున్న తర్వాత శనగపిండి అస్సలు వాడకుండా ఇలా హెల్తీగా అయితే ఒకసారి చేసి చూడండి. మీకు కూడా చాలా బాగా నచ్చుతాయి. ఎందుకంటే గ్యాస్ ప్రాబ్లం ఉన్న వాళ్ళైతే శనగపిండి బజ్జీలు తినడానికి అయితే చాలా ఇబ్బంది పడతారు. కానీ బజ్జీలు అంటే ఇష్టం ఉండని వాళ్ళైతే అస్సలు ఉండరు కదండి. అలాంటప్పుడు అంతకంటే చాలా రుచిగా ఉంటాయండి. మీరు తప్పకుండా ఇలా ట్రై చేయండి. జస్ట్ ఒక ఓపికతో ఒక 2 గంటల ముందు అయితే మినుబేలను అయితే నానబెట్టుకున్నట్లయితే మనకు చాలా హెల్తీ అయినటువంటి బజ్జీలను అయితే తినడానికైతే రెడీ అయిపోతాయండి. కొద్దిగా ఓపిక పెట్టామనుకోండి మనం ఏదైనా చేయగలము. కాబట్టి ఇలా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. మీకైతే చాలా బాగా నచ్చుతాయండి. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, మనకైతే సగం మిరపకాయ బజ్జీలు చేసేటప్పుడు మిరపకాయనైతే కనిపించే విధంగా అయితే పిండిని డిప్ చేసుకోవాలండి. ఇలా వేసుకోవడం వల్ల మిరపకాయలకైతే మరింత టేస్ట్ అయితే వస్తుంది. చూడండి, అదేవిధంగా మనం అన్ని మిరపకాయలని 2 వైపులా కాల్చుకొని ఇప్పుడైతే ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకోవాలి. చూడండి, అన్నీ ఎంత చక్కగా వచ్చాయో చూస్తుంటేనే అసలు నోరు ఊరిపోతుందండి. అంత చక్కగా ఉంటాయి. టేస్ట్లో అయితే ఏమాత్రం తగ్గవండి. మనం ఇప్పుడు సర్వింగ్ ప్లేట్లకి అయితే తీసేసుకొని ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలతో అయితే అలానే హాఫ్ లెమన్ ఉన్నట్లయితే తీసుకొని సర్వ్ చేసుకున్నట్లయితే రుచి అయితే చాలా అద్భుతంగా ఉంటుందండి. మీలో ఎంతమందికి మిరపకాయ బజ్జీలు అంటే ఇష్టమో, అవి కొంతమంది తినలేని వాళ్ళు కూడా ఉంటారు కదండి. అలాంటి వాళ్ళు ఇలా ట్రై చేయండి. హెల్తీగా బజ్జీలు ఎన్ని తిన్నా కూడా గ్యాస్ ప్రాబ్లం అస్సలు ఉండదండి. పిల్లలకైనా సరే పెద్దవాళ్ళకైనా సరే అస్సలు చాలా హెల్తీ అయిన రెసిపీ అండి. ఫ్రెండ్స్, శనగపిండి లేకుండా ఇలా మినప్పిండితో అయితే మనం చాలా ఈజీగా అయితే రుచికరమైన బజ్జీలను అయితే తయారు చేసుకోవచ్చండి. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నానండి. వీడియో నచ్చిన వాళ్ళు ప్లీజ్ ఒక లైక్ అయితే ఇవ్వండి. ఎందుకంటే ఇలాంటి వీడియోస్ మరిన్ని చేయడానికి మాకు మోటివేషన్గా ఉంటుంది. ఇలాంటి కొత్త రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి.